దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూన్ 15. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యోబు గ్రంథము 1 నుండి 4 అధ్యాయములు. 1వ అధ్యాయము. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లును, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనువారును అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమే దహనబలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచూ ఉండెను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిల్చుటకే వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాదిగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతిలో ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము వెదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసం పానము చేయుచు ఉండగా ఒక దూత అతని వద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచూ ఉండగా షేబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకుని వచ్చి ఉన్నానెను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశను. దాన్ని నీకు తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకుని వచ్చి ఉన్నానెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దాన్ని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానెను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. 2వ అధ్యాయము. దేవదూతలు యెహోవా సన్నిధిని నిల్చుటకే వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిల్చుటకే వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితవని వారిని అడుగా, అపవాది, భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితరని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా, అపవాది చర్మము కాపాడుకొంటకే చర్మమును, తన ప్రాణమును కాపాడుకొంటకే తనకు కలిగినది యావత్తును
నరుడిచ్చును గదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినేడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నేను విడిచిపోవును అనెను. అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవింకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి విన్నవారే అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకుని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకుని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా ఉండినని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట అయినను పలకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. 3వ అధ్యాయం. ఆ తర్వాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఇలాగు అనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. ఆ దినము అంధకారమగునుగాక. పైనుండి దేవుడు దాన్ని ఎంచకుండునుగాక. వెలుగు దాని మీద ప్రకాశింపకుండునుగాక. చీకటియు గాఢాంధకారమును మరలా దానిని తమ యొద్దకు తీసుకొనుగాక. మేఘము దాని కమ్మునుగాక. పగలును కమ్మునట్టి అంధకారము దాని బెదిరించునుగాక. అంధకారము ఆ రాత్రిని పట్టుకొనుగాక. సంవత్సరపు దినములలో నేను ఒక దానినని అది హర్షింపకుండునుగాక. మాసముల సంఖ్యలో అది చేరకుండునుగాక. ఆ రాత్రి ఎవడును జననము కాకపోవునుగాక. దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండునుగాక. దినములు అశుభ దినములని చెప్పువారు దానిని శపించుదురుగాక. భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురుగాక. అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మునుగాక. వెలుగు కొరకు అది ఎదురు చూడగా వెలుగు లేకపోవునుగాక. అది వేకువ కనురెప్పలను చూడకుండునుగాక. పుట్టుకలోనే నేల చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడవకపోతిని. మోకాళ్ళ మీద నన్నేల ఉంచుకొనిరి, నేనేల స్తనములను కుడిచి తిని. లేని ఎడల నేను ఇప్పుడు పండుకొని నిమ్మలించియుందును, నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగి ఉండును. తమ కొరకు బీడు భూములయందు భవనములను కట్టించుకొనిన భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మలించియుందును. బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించియుందును. అకాల సంభవమైన కంటబడకయున్న పిండము వంటి వాడనే లేకపోయిందును. వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయిందును. అక్కడ దుర్మార్గులిక శ్రమపరచరు. బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు. బంధింపబడిన వారు కార్యనియామకుల శబ్దము వినక ఏకముగా కూడి విశ్రమించుదురు. అల్పులేమి గనులేమి అందరూ అచట ఉన్నారు. దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు. దుర్దశలో ఉన్న వారికి వెలుగు ఇయ్యబడుట ఎలా? దుఃఖాకాంతులైన వారికి జీవం ఇయ్యబడుట ఎలా? వారు మరణము అపేక్షింతురు. దాచబడిన ధనము కొరకేనట్టు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు, కానీ అది వారికి దొరకకయున్నది. సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. మరుగుపడిన మార్గము గలవానికిని దేవుడు చుట్టూ కంచె వేసిన వానికిని వెలుగు ఇయ్యబడలేలా? భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది. నా మొరలు నీలవలే ప్రవహించుచున్నవి. ఏది వచ్చినని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. 4వ అధ్యాయం. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. నీ మాటలు తొట్టిల్లు వాన్ని ఆదుకొని ఉండెను. కృంగిపోయిన మోకాలు గల వానిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా?
జ్ఞాపకము చేసుకొనుము. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా. నేను చూచినంతవరకు అక్రమమును దున్ని కీడు విత్తువారు దానినే కోయుదురు. దేవుడు ఓదగా వారు రసించుదురు. ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోదురు. సింహగర్జనయు క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును. కదమ సింహముల కోరలును విరిగిపోవును. ఎరలేనందున ఆడు సింహము నశించును. సింహపు పిల్లలు చెల్లా చెదరగొట్టబడును. నాకొక మాట రహస్యముగా తెలుపబడెను. నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుషులకు వచ్చే సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. భయమును వణుకును నాకు కలిగెను. అందువలన నా ఎముకలన్నీ కదిలెను. ఒకరి శ్వాసము నా దుఃఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను. అది నిలవబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని. ఒక రూపము నా కన్నుల ఎదుట ఉండెను. మెల్లనైన ఒక కంఠస్వరమును నేను వింటిని. ఏమనగా, దేవుని సన్నిధిని మార్చులు నీతిమంతులగుదురా? తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా? ఆయన తన సేవకులను నమ్ముటలేదు. తన దూతలేందు లోపములు కనుగొనుచున్నాడు. జగట మంటి ఇండ్లలో నివసించు వారి అందు, మంటిలో పుట్టిన వారి అందు చిమట చితికిపోవునట్లు చితికిపోవు వారి అందు మరి ఎన్ని కనుగొనును? ఉదయము మొదలుకొని సాయంత్రం వరకు ఉండి వారు బద్దలైపోదురు. ఎన్నిక లేని వారే సదాకాలము నాశనమైందురు. వారి డేరా త్రాడు తెగవేయబడును. వారు బుద్ధి కలుగకే మృతినొందురు. అలాగుననే జరుగుచున్నది కదా. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, రాజ్యానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. అయ్యా, మా అపరాధములు, మా పాపములు, మా దోషములను ఈ దినమున దయతో క్షమించండి నాయన. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి. నీకు ఇష్టలుగా జీవించుటకు నీ కృపను మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మా కుటుంబస్తుల పాపములు సైతం నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాము. వారందరినీ కూడా దయతో క్షమించండి. వారిపై నీ కృపను విస్తరింపచేయండి. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. అయ్యా, వారిలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభా. అయ్యా, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యమును మీరు అనుగ్రహించండి. మా ఇరుగు పొరుగు, మా స్నేహితులు, మా బంధువులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, అందరికీ నీ కృపనివ్వండి. నీ సన్నిధి కాంతిని అందరి మీద ప్రకాశింపచేయండి. అయ్యా తండ్రి, మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ఇరు తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మా భారతదేశంపై నీ కృప కలుగును గాక. 144 కోట్ల భారతదేశ ప్రజలకు నీ కృప విస్తరింపచేసి నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయండి. నీ చిత్తంలో ప్రతి ఒక్క బిడ్డని వాడుకోండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. దైవజనులందరినీ బలపరచండి. మంచి ఆరోగ్యంతో నింపండి. వారు నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయములను వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా తండ్రి, క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి. నీ రూపులోకి మార్చుకోండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే గొప్ప కృపను మీరే దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రపంచం యావత్తు నాయన అన్ని దేశాలని జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపనిమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి అయ్యా. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి. ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తము జరిగించండి ప్రభా. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ప్రభా ఈ ఉదయకాలమున ప్రభా నాయన ప్రత్యేకించి నాయన మాల్టా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. మాల్టా దేశంపై నీ కృప కలుగునుగాక. మాల్టా ప్రజలపైకి నీ దయ దిగి వచ్చునుగాక. నీ సన్నిధి కాంతి దిగి వచ్చునుగాక. అక్కడ ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా దేశమంతా రక్షించబడినట్లు నీ కృపని విస్తరింపచేసి నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని, ఆ దేశమంతా రక్షించబడటానికి నాయన నీ కృపను దయచేయమని వేడుకుంటూ ఈ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అతి వినియముగా బ్రతిమలాడి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసినవాని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించము. మన శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి ప్రతి కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, బలము, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు వాక్యమే విజయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.